అసలు భగవంతుడికి బాధ ఉంటుందా? భగవంతుడికి బాధ కలగడం ఏంటి? మనకు అలా అనిపిస్తుంది. భగవంతుడైనా సరే ఆయా అవతారాల్లో ఆయన ఉన్నటువంటి రూపాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి బాహ్య జ్ఞానం ఉంటుంది, మంచి చెడులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి. ఈ అవతారంలో ఆయన ప్రత్యేకత అంతా పేరులోనే ఉంటుంది. నరసింహుడు అంటేనే నరుడిగా సింహంగా కలిసి వచ్చినటువంటి అవతారం. మనకు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చినవి 9 అవతారాలే. చెప్పడం దశావతారాలని చెప్తారు, కానీ వచ్చినవి, మనం విన్నవి, మనం చదివినవి, మనం తెలుసుకున్నవి 9 అవతారాలే. అందులో మొదటి 3 అవతారాలు కూడా జంతు రూపాల్లో ఉండేటువంటివి. నృసింహావతారం 4వ అవతారం. దాని తర్వాత 5 అవతారాలు కూడా మానవ రూపంలో ఉన్నటువంటి అవతారాలు. అన్నిటికీ భిన్నంగా, ఉన్నతంగా ఈ నృసింహావతారం ఉంటుంది. అంటే గొప్పగా ఉంటుంది. అదేంటండి, భగవంతుడి అవతారాలు, అంశాలు అన్నీ గొప్పవే కదా అంటే అన్నీ గొప్పవే. అన్ని అవతారాలు కూడా దుష్ట శిక్షణ కోసము, శిష్టులను రక్షించడం కోసం వచ్చినటువంటి అవతారాలే. కానీ ఇది భక్తుడి యొక్క భక్తిని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం, కాపాడడం కోసం, నా భక్తుడు ఎలా పిలిచినా, ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా, ఎలా అయినా నేను వస్తాను, నేనున్నాను అని నిరూపించినటువంటి అవతారం. అందులోనూ ప్రహ్లాదుడు ఎవరు? హిరణ్యకశిపుడు కుమారుడు. అంటే తన శత్రువు కుమారుడైనా సరే ఆర్తిగా భక్తితో పిలిస్తే నేను వస్తాను, కాపాడుకుంటాను, ఆ నమ్మకాన్ని నిలబెడతాను అని చూపించినటువంటి అవతారం ఇది నృసింహావతారం. అట్లాగే గురుగారు నవనారసింహుల్లో ఏ విధంగా ప్రత్యేకం? నవనారసింహ క్షేత్రాలకి దీనికి పూర్తిగా సంబంధం లేదండి. ఓకే. ఎందుకంటే నవనారసింహ క్షేత్రాలు వేరు, ఈ హేమాచల నరసింహస్వామి వేరు. ఎందుకంటే ఆయన ఇక్కడ తన నిజ రూపంలో స్వయంభుగా ఉన్నాడు అని అంటే, అవతార సమయంలో ఎలా అయితే వచ్చాడో అదేవిధంగా మానవ శరీరంతో సింహంతలతో స్వామివారు ఒక్కరే వెలిశారు అని అర్థం. అంటే అమ్మవారు లేకుండా ఉన్నాడని. అవతార సమయంలో ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడి సంహారం జరిగిపోయిన తర్వాత లక్ష్మీదేవిని స్వామివారితో జత చేశారో, అంటే ప్రహ్లాదుడు ఎన్నో రకాలుగా కీర్తించి, స్తుతించి, బతిమిలాడుకుని ఆయన్ని శాంతింపజేసిన తర్వాత అలాగే ఉంచడం కోసం అమ్మవారిని స్వామివారితో కలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారి కోపాన్ని, ఉగ్రత్వాన్ని తట్టుకోలేక ఆయన్ని శాంతింపజేయడం కోసం లక్ష్మీదేవిని స్వామివారితో కలిపారు. కానీ ఆయన శరీరము, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశము మెత్తగా ఉండటం వల్ల విగ్రహ రూపంగా అమ్మవారిని పెట్టే వీలు లేక అక్కడ ఆయన హృదయంలో మంత్రదృష్టి చేశారు. అందువల్ల బహిర్గతంగా అమ్మవారు బయటికి మనకు కనపడే అవకాశం లేదు. ఆయన ఒక్కడున్నట్టుగానే ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడూ ఒక్కడుండడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అంటేనే లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి విష్ణుమూర్తి అని అర్థం. శ్రీ అంటేనే లక్ష్మి. అంటే అమ్మవారు, స్వామివారు వేరు కాదు, ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారు లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకొని ఆయన కూడా తన భక్తులకు ఇక్కడ ప్రత్యేకంగా నిలబడి దర్శనమిస్తున్నాడు.